హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అన్న వ్లాగ్స్. మ్యారేజ్ అయిపోయిందండి. నైట్ బాగా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ పడుకున్నాం, అంటే 5:36కి. సో 12 అయిపోయింది. ఇప్పుడే లేచాం రిలాక్స్డ్గా. అండ్ లేవంగానే మేడం గారు జ్యూస్ చేస్తున్నారు. ఎవరి కోసం? నేను కాదు కానీ నాతో పాటు మీరు కూడా తాగుతారు. ఓ మై గాడ్, ఏంటిది? వాటర్ మిలన్. నైస్. అదే వైజాగ్లో ఉంటే ఇలాంటి ఫుడ్, ఇలాంటి జ్యూస్లు చేతికి అంతా ఉంటే చాలా బాగుంటుంది. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ రోజు హైదరాబాద్. ఉంటే అవ్వదు, అప్పుడప్పుడే వస్తే అవుతుంది అలా. అవునా? రోజు ఉంటే అవ్వదా? ఏ రోజు అంత రెస్పెక్ట్ లేదు నాకు. ఓకే, అందుకే అప్పుడప్పుడు వస్తున్నాండి. బుజ్జి, ఇది బొడ్డుగా భలే ఉంది బుజ్జి. ఎక్కడ? ఫ్రీ గిఫ్ట్. ఫ్రీ గిఫ్టా ఇది? అంటే గిఫ్ట్ ఫ్రీగానే వస్తుంది ఆఫ్ కోర్స్. ఓ మై గాడ్. సరే, ఎలా? హౌ? బాబుకి కంపెనీ నుంచి వచ్చిన అమెజాన్ ఇయర్లీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది వాడికి. ఒక ఇయర్ వాడికి వస్తే నువ్వు నొక్కిడేంటి నాకు అర్థం. ఒక ఇయర్ ల్యాప్టాప్ బ్యాగ్, అంటే చాలా మంచి క్వాలిటీ ల్యాప్టాప్ బ్యాగ్, అది నార్మల్ యూఎస్బి చార్జర్ అడ్డుతో పాటు అన్ని కలిపి వచ్చింది. ఒక ఇయర్ బ్లూటూత్ స్పీకర్ వచ్చింది. ఒక ఇయర్ జాకెట్. కోవిడ్లో అయితే పెద్ద కిట్ వచ్చింది అమెజాన్ నుంచి. సీడ్స్, ప్లాంటేషన్ సీడ్స్, మాస్క్లు, అంటే కోవిడ్కి రిలేటెడ్ మొత్తం అన్ని సప్లై చేస్తారు. ఒక 6 monthsకి సరిపడా వచ్చినాయి పెద్ద ప్యాకేజ్. నొక్కేసా కదా నువ్వు? సో అలాంటివన్నీ వాడు యూజ్ చేయడం, మనమే కొట్టేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఎందుకు అలా ఉంది? వై? బంగారం ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఓయ్, ఎందుకో ఉదయం అలిగింది. ఏం బంగారం ఏమైంది? ఇటు చూసి మాట్లాడు. అది బయటకు వచ్చేస్తుంది కదా విజయ్. మరి పైకి ఉంటే దాన్ని ఎలా తీయాలి? ఓకే, క్యాప్ ఉందా? ఓకే, క్యాప్ సరిగ్గా పెట్టలేదు. బాబు ఇది మీ పాకెట్లో 1:30 అయింది. ఆకలేస్తుంది. జ్యూస్ తాగేసారంట ఇద్దరు కలిసి. జ్యూస్ కూడా లేదు నాకు ఇప్పుడు. ఎలా? ఇందాక చాలా గొప్పగా చెప్పినట్టు మామూలే మాకు. అదే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్లా చిన్నది ఎత్తుతున్నా ఇందాక నుంచి. ఈవినింగ్ నాన్నకి జ్యూస్ చేయి. నువ్వు చెయ్యు. నువ్వు చేస్తావు బంగారం? థ్యాంక్ యూ బంగారం. చేసి నువ్వే తాగేస్తావు నువ్వు? అమ్మ మళ్ళీ థ్యాంక్ యూ నాన్న. ఊరికే జోక్ చేసింది మీనా ఇందాక, అది కుళ్ళు జోకే. హలో, థ్యాంక్స్ ఫర్ ద కుళ్ళు జోకు. జోకులు ఇలా చేస్తూ ఉంటుంది. జ్యూస్ ఉంది ఆల్రెడీ. నమ్మేశారు కదా. చూసారా దీనికి డబుల్ యాక్షన్? ఒలిగిపోద్దని తాగిస్తుందంట. నిజమే, మా ఫుల్గా ఉంది. అంటే నాకు తెలియదు అంట బ్యాలెన్స్ చేయడం. ఏం బాగా చెప్పి అమ్మని అడగండి. నిజంగా నాన్న నమ్మేశాడా నిమ్మేశాడా? నమ్మేశారు. నాకు స్వీట్ ఎంత ఇష్టం అంటే ఇద్దరు ఇక్కడ కిచెన్ లో తినేస్తున్నారు నన్ను అడగకుండా. ఇప్పుడు మళ్ళీ వచ్చి పట్టుకుంటే కావాలని అడుగు. చూసే దానికున్న లాయల్టీ కూడా నీకు లేదు బుజ్జి. బాగా కవర్ చేసి మొత్తం నువ్వే తినొద్దావు కదా. తర్వాత నైట్ 11 అవుతుందండి. ఇవన్నీ ఇష్టం అట్లా ఆర్డర్ చేసింది. ఎందుకు ఆర్డర్ చేసే బుజ్జి? జున్ను చేస్తాను. జున్నా? మీకు జున్ను ఇష్టం కదా. టైం దొరకలేదు, ఇప్పుడే టైం దొరికింది అందుకే. ఓకే, ఏమేమి తెప్పించావు? ఇప్పుడు టైం లేదు కాబట్టి, బెల్లం దంచే టైం లేదు కాబట్టి ఇన్స్టెంట్గా బెల్లం పౌడర్. ఓకే, ఇలాచి. ఓకే, ప్లస్ మిరియాలు, పెప్పర్. ఓకే, పాలు సరిపోతాయి అంతా. ఫార్ములా కూడా చెప్తాను. ఇప్పుడు జున్ను ఎలా చేస్తారు, బెల్లం జున్ను ఎలా చేస్తారు ఫార్ములా చెప్తా. చేసినప్పుడు చెప్తాం. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేద్దాం బెల్లం జున్ను. సో నేను ఎప్పుడెప్పుడు నేను వైజాగ్ వస్తాను. అప్పుడప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళకి మొత్తం ఆవులు గేదెలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి లేదు సార్, వాళ్ళు
ఊర్లో ఉంటారు వాళ్ళ మమ్మీ వాళ్ళు. వాళ్ళ ఊర్లో ఎక్కడ దొరుకుతాయి కదా ఆలుగడ్డ తెచ్చింది. సో మమ్మీతో తెప్పిస్తుంది స్పెషల్గా. సో ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా నాకు ఎప్పుడు జున్ను కావాలన్నా, నాకు జున్ను చాలా ఇష్టం. సో నాకు ఎప్పుడు జున్ను కావాలన్నా మీనా తెప్పించి చేస్తుంది అనమాట. సో ఈ రోజు బాగా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది నైట్. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ చేంజ్ చేయలేదండి. వెళ్ళాము మన రిలేటివ్స్ ఎక్కడైతే మన మేనమా కొడుకు పెళ్ళయిందో అక్కడ ఇంట్లో వెళ్ళి అలా జస్ట్ అందరూ కలిసి సరదాగా ఉన్నాం అంతే. ఇప్పుడు వచ్చాము అక్కడి నుంచి. సో ఇప్పుడు టైం దొరికింది. అలాగే నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కాబట్టి మీనా ఇప్పుడు నాకు చేసి పెడుతుంది. ఇప్పుడు చేస్తే మనం తినడం ఎప్పుడు తినాలి? ఇప్పుడు చేస్తే రేపు మార్నింగ్ బాగుంటుంది. మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. టెంపరేచర్ మీనా వాళ్ళ మమ్మీ మీనా తిడుతుంది ఏసీ ఎందుకు వేస్తుందని. జ్వరం అంత ఎక్కువ ఉంది చూడండి, ఏసీ వేస్తలేదు. జ్వరం ఉంది కాబట్టి అది ఫ్యాన్ వేస్తే ఫ్యాన్తో ఇంకా ఎక్కువ చలేస్తుందంట, అందుకే ఏసీ వేసారు. ఫ్యాన్ ఎక్కువ చల్లేస్తుంది మనకి, ఫ్యాన్ తక్కువ అవ్వట్లేదు. సో ఇది జున్ను పాలండి. దీని నుంచి ఇప్పుడు బెల్లం ఇవి వేసి జున్ను చేస్తుంది అనమాట. ఇప్పటివరకు ఫ్రీ నాకు బాగాలేదు ఇది అది అని పడుకొని ఉన్నాము. ఎందుకు యాక్టివ్ అయిపోయి అంతా ఫీవర్ తగ్గిపోయిందా నీకు? చెప్పు. సో ఏం కలుపుతున్నారు మేడం మీరు? బెల్లం. సో జనరల్గా ఒక క్వాంటిటీ పాలు చిక్కగా ఉంటే ఒక క్వాంటిటీ పాలకి 2 డబుల్ క్వాంటిటీ నార్మల్ మిల్క్ కలపాలి. ఓకే. సో ఇప్పుడైతే అలానే కలిపాను. ఓకే. సో దానికి తగ్గట్టు ఏం వేస్తున్నారు? ఇది బెల్లం. ఇంత ముందే ఏమైనా వేసారా? ఇంకేమేం లేదు, బెల్లం కొంచెం ఇది ఇలాచి బ్లాక్ పెప్పర్ యాలకులు మిక్స్ చేసి ఇందులో వేసేయడమే, స్మెల్ రాకుండా. ఓకే. అంతే. అంతేనా? తర్వాత బాయిల్ చేసి తర్వాత కుక్కర్లో పెట్టేయడమే. జనరల్గా కుక్కర్లో పెట్టేసి లేకపోతే నార్మల్గానే పెట్టేయచ్చు డబుల్ బాయిలింగ్ మెథడ్లో. ఓకే. కింద వాటర్ వేసి దాంట్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి అంతేనా? అంత సింపుల్. ఓకే. వ్యాపారం చేయొచ్చు, జున్ను వ్యాపారం చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోతే సరిగ్గా రాదు. నేను చేసినట్టు సగం సగం వస్తుంది. లేదు, నువ్వు చాలా బాగా చేస్తావు. చొల్లి చెప్పుకో. సో బాగా చేస్తుంది కాబట్టి తిన్నాక ఇప్పుడు వచ్చినా నేను అడుక్కుంటా ఉంటాను. నిజంగానే చాలా బాగా చేస్తుంది. సున్నుండి కూడా చాలా బాగా చేస్తారు మా అత్తగారు. ఇంత ముందు కూడా చెప్పాను నేను. ఈసారి వెళ్ళినప్పుడు రేపు సున్నుండి స్టాక్ కూడా చెప్పాను, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను, చేసి పెడతానన్నారు. సో అది అండి మ్యాటర్. అంటే మీకు ఇంట్లో జున్ను చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. షుగర్ గురించి చెప్పలేదు అసలు. షుగర్ కలిపారు జనరల్గా చేస్తారు కానీ మన ఇంట్లో షుగర్ చేయాలి. బెల్లం చెప్పావు కదా, బెల్లం కలిపాను. ఓకే. సో బెల్లం హెల్త్కి కూడా మంచిదే అని చెప్తా ఉంటారు, మనకు తెలియదు యాక్చువల్గా బెల్లం. బట్ షుగర్ కన్నా బెల్లం టేస్ట్ బాగుంటుంది. నేను చాలాసార్లు షుగర్ది కూడా తిన్నాను, బెల్లంది కూడా తిన్నాను. బెల్లంది చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీ హెల్త్ గురించి ఈడు మాట్లాడుతున్నాడు. తమ్ముడికి ఏమైనా చెప్తే అక్కడికి కోపం వస్తుంది. సో ఇది మా ఇంట్లో రెగ్యులర్గా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. బట్ జున్ను చేసుకోవాలంటే మీరు ఈ మెథడ్లో చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి నేను గ్యారంటీ. ఏమైనా ఉంటే కింద కామెంట్లు రాయండి. బాగోపోతే మీనాకి తిట్టండి, నాకు కాదు, ఎందుకంటే మెథడ్ మీనా చెప్పింది కాబట్టి. ఓకే. సో మార్నింగ్ నుంచి ఏం లేదండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్ అంతే. ఇంకా మార్నింగ్ నుంచి అక్కడే కూర్చొని ఉన్నాం, అందుకే ఏం షూట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మా బొడ్డదానికి ఫీవర్ వచ్చింది ఈరోజు. బంగారానికి ఫీవర్ వచ్చింది. సో పాపం మార్నింగ్ నుంచి అలానే ఉంది. అవునా? యాక్టివ్గా లేవు కదా? ఎందుకు యాక్టివ్గా లేవు చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకున్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంది అక్కడ. ఏంటి చెప్పు. లేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక ఫీవర్ వచ్చింది నాకు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఫీవర్ వచ్చిందా? అవునా? అప్పటివరకు లేదా? అదే. సో రేపు మార్నింగ్ కల్లా యాక్టివ్ అయిపోతావు కదా? అది షూర్ అయిపోతావా లేదా? తెలీదా? యూ డోంట్ నో? ఓకే. సో ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్ ఎందుకంటావు లాస్ట్లో? ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. చూసారు అంత బాగా చెప్తుంది, కానీ ఎప్పుడు హ్యాపీగా వండుతాను, ఎందుకంటే ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు పేజీ పెడతా ఉంటుంది. అమ్మా
ఓకే 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 ఐఎమ్ జోకింగ్ ఓకే ఓకే లవ్ యూ గుడ్ నైట్ Love you. Good night.